ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్లేస్లో ఇంకొక కొత్త పార్టీ, పాత పార్టీయే కొత్త విధానాలతో రాబోతుంది. అది పాపం వాళ్ళకి ఇంకా అర్థం కాల. కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. ఆ అర్థమయ్యే రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవ్వరు కనిపించరు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్తో సహా. నా మాటలు వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చు. లేకపోతే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మా పార్టీ చాలా గొప్ప పార్టీ అనుకోవచ్చు, కరెక్టే. బట్ వెయిట్ అండ్ సీ. 4 నెలల తర్వాత ఇన్ని కోట్ల మంది తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా నేను మాట్లాడే మాట కొంత కంటగింపుగా ఉండొచ్చు. బట్ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రతకాలి అని కోరుకునే వ్యక్తిని తప్ప నేను ఒక పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తిని కాదు. ఈ రోజున చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక భారతీయ జనతా పార్టీ ఉంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కావాలి. భారతీయ జనతా పార్టీ 0.5% ఓట్లు లేవు. నేను భారతీయ జనతా పార్టీ మోడీ గనక మళ్ళీ నెక్స్ట్ ప్రధాని అయితే నా జనసేన పార్టీని అతనితో బెడ్జి చేస్తా. అయినప్పటికీ కూడా జనసేన కావాలి. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్లు రాలేదు, జంప్ అవుతున్నారు. అందరూ మా పార్టీలోకి రావాలి. నిజాయితీ అవసరం లేదు, నిష్కల్మషమైనటువంటి ఆలోచన అవసరం లేదు, ప్రజల కోసం పోరాటం చేసే పోరాటం అవసరం లేదు, ప్రజల కోసం ఎవరైనా ఏమైనా నిజాయితీగా చేద్దామంటే అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. మమ్మల్ని పొగడాలి, మా పార్టీ కండువా కప్పుకోవాలి, మా పార్టీతో మమేకం అవ్వాలి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చాలా గొప్ప అని పొగడాలి. ఇలాంటి వ్యక్తులకు మాత్రమే తెలుగుదేశం పార్టీ అనుబంధంలో, తెలుగుదేశం పార్టీలో అవకాశం ఉంటుంది అని చెప్పకనే చెప్తారు వాళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని మనం నమ్మి ఓటేస్తే రేపొద్దున పార్టీలు అమ్మేస్తాయి. జనసేనకి ఓటేస్తామంటే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి మోడీకి అమ్మేస్తారు. క్రిస్టియన్ల పరిస్థితి ఏంటమ్మా ఈ రాష్ట్రంలో? ముస్లిమ్స్ పరిస్థితి ఏంటమ్మా ఈ రాష్ట్రంలో? ఎస్సీలు, ట్రైబల్స్ పరిస్థితి ఏంటమ్మా ఈ రాష్ట్రంలో? ట్రైబల్స్ ఉన్న నివాసిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మొత్తం భూమి మొత్తాన్ని కూడా, అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలను దోచుకొని, నేను దాని మీద కూడా ఒక లైవ్ చేస్తా. భూగర్భ జలాల మొత్తాన్ని దోచుకొని ఈ భూగర్భ జలాలతోటి ఈ రాష్ట్రంలో దళిత్ ట్రైబల్ పీపుల్ యొక్క జీవితాలను సర్వనాశనం చేసినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ట్రూ, నాకు నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఈరోజు ట్రైబల్ గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎస్సీల గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. రేపు వస్తే మేము చాలా గొప్పగా చేస్తామంటున్నారు. ఏం చేశారు అని, ఏం చేస్తారు? మీరు అధికారం వచ్చినప్పుడు ఏం చేశారో చెప్పాలి కదా. అరే, మీ మేనిఫెస్టోనే మీ వెబ్సైట్లో నుంచి మాయం చేసుకున్నటువంటి అసమర్థమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయ్యా. ఇంకా ఏ విధంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకి భరోసా ఇవ్వగలరు? నో డౌట్ ఇలాంటి పార్టీలకి ఓటేసే కంటే కూడా నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, 5,000 ఓట్లు కనుక మాకు ఇవ్వగలిగితే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా 50 మంది ఎమ్మెల్యేల యొక్క తలరాతలను మార్చేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన మా దగ్గర ఉందమ్మా.